నేనిప్పుడు టర్కీ దేశం మధ్య ప్రాంతంలో కపడోషియాలో ఒక రాతి గుహలో ఉన్నాను. టర్కీ, ఇరాన్ ఇవన్నీ కూడా ఇప్పుడు విడివిడి దేశాలయ్యాయి, కానీ 1000 ఏళ్ల కిందట ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంగా ఉండేవి. మనకు గజనీ మహమ్మద్ భారతదేశంలో అందరికీ తెలుసు. ఒక వాడుక మాట మహమ్మద్ దాడులు, గజనీ దండయాత్రలు అని. ఎందుకు అనంటే 12 సంవత్సరాల్లో 17 సార్లు గజనీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్రలు చేసి ఆలయాలను ధ్వంసం చేసి అపారమైన సంపదనంతా తరలించుకు వెళ్ళాడు. ఇంతకు అతను పుట్టింది ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్లో గజనీ అనే పట్టణంలో. అక్కడి నుంచి ఇరాను, ఆ తర్వాత ఈ టర్కీని 3 సార్లు ప్రయత్నించి ఆక్రమించాడు. అలాంటి గజనీ మహమ్మద్కు కొన్నేళ్లయ్యాక తన వంశ చరిత్ర, దాన్ని పర్షియాలో షానామా అంటారు, అది రాయించుకోవాలని అనిపిస్తే ఆ రోజుల్లో ఉన్న పారసీక కవుల్లో గొప్ప కవి ఎవరు అంటే ఫిరదౌసి. అతన్ని పిలిపించి నా వంశ చరిత్రను కావ్యం రాయమని అడిగాడు. రాస్తే ఫిరదౌసి చేసిన ఈ ప్రయత్నం, జాషువా మనకు ఫిరదౌసి అనే కావ్యాన్ని ఇచ్చాడు. తెలుగు సాహిత్యంలో పద్యం అందం, తెలుగు భాష బిగి అందచందాలకు ఆ ఫిరదౌసి కావ్యం పెట్టింది పేరు. మాకు హై స్కూల్లో అదొక తెలుగు పాఠంగా ఉండేది. అందులో 30 ఏళ్ల పాటు 60,000 పద్యాలు గజనీ మహమ్మద్ వాళ్ల వంశ చరిత్రను రాస్తే ఒక్కొక్క పద్యానికి ఒక బంగారు నాణ్యం ఇస్తానని చెబుతాడు. కానీ చివరకు వెండి నాణ్యాలు ఇస్తే తిప్పి పంపించేస్తాడు ఫిరదౌసి. అక్కడ జాషువా పద్యాలుంటాయి. ఇంక విషాద గీతములకే మిగిలే రసహీనమై మషీ పంకమున కలమ్మున అభాగ్యుడనైతి వయఃపటుత్వమున్ గృంకె శరీరమందలము కొన్నది వార్ధక భూతము ఈ నిరాశ అంకిత బాష్పముల్ ఫలములైనవి 30 ఏండ్ల సేవకున్ అల్లాతోడని పల్కి నా పసిడి కావ్య ద్రవ్యమున్ వెండితో చెల్లింప దొరకొన్న టక్కరివీవు నీచే పూజితుండైన అల్లాకు సుఖమే సత్యవాక్యం వెవ్వడుల్లంఘింపడు వాడెపో నరుడు ధన్యుండి ధరామండలిన్.